basic training program kuda, which become commercial nowadays, too commercial. I don't want to mention the names, not only in Visakhapatnam, everywhere in India. So that was system regularization కోసం last general body meeting లో Andhra Chess Association has taken a call and Andhra Chess Academy institution చేయడం జరిగింది. బేసిక్ చెస్ ప్లేస్ అని తయారు చేయడం. ఇట్ ఈస్ అ సైకిల్. చూడండి, ఒకప్పుడు విశాఖపట్నం నాకు తెలిసి మోహినీష్ వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టాడు, గోమిని స్టే కొట్టింది, చాలా మంది. అప్పుడు లాంగ్ గ్యాప్ 2-3 మెడల్స్ వచ్చినాయి. రమణ సిద్ధార్థ వన్ ఆఫ్ ద గుడ్ ప్లేయర్ అండ్ ఒక నలుగురు అడపా ఆడిముత్యాల్లో మెరుస్తున్నారు. కానీ సైకిల్ రావట్లేదు. సైకిల్ రావాలంటే ఏంటంటే బొరబడి కానీ ఒకరి తర్వాత ఒకరు రావాలంటే సిస్టమేటిక్ అప్రోచ్ కావాలి. సిస్టమేటిక్ అప్రోచ్ ఇవ్వాలంటే ఉద్దేశంలో సైకిల్ రావడం అసోసియేషన్ గొప్పతనం, వ్యక్తులు మెరవడం వ్యక్తి తాలూకు గొప్పతనం. ఒక కోనేరు హంపి వరల్డ్ ఛాంపియన్షిప్ కింద వచ్చింది. లలిత్ బాబు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అక్కడ కార్తీక్ వెంకటరామన్ అయ్యాడు. 14 ఏళ్ళ వయసులో ఇమ్రాన్ అయ్యాడు. నిన్న కాక మన ఊరి నుంచి కూడా అబ్బాయి గంప ఆదిత్యలో ఐఎమ్ హోపింగ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద నెక్స్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్. ఇటువంటి మాస్టర్లు అవ్వడానికి వాళ్ళ వ్యక్తిగత ప్రతిభ నిదర్శనం, వ్యక్తిగత ప్రతిభ కారణం. వాళ్ళ కష్ట నష్టాలకు వచ్చి సుదూర ప్రాంతాలకు వెళ్ళి టోర్నమెంట్లు ఆడటము, అలాగే ఫారెన్ ఎక్స్పోజర్ కావాలి. ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలంటే కనీసం 20 ఫారెన్ టోర్నమెంట్లు కానీ నేషనల్ స్థాయి టోర్నమెంట్లు కానీ అవ్వాలి. మేజర్ పీడియా రేటింగ్స్ ఒక 30 ఆడాలి. రేటింగ్ అంటారు. 1400తో మొదలైంది. నిజంగా పైకి ఉండేది, ఇప్పుడు 1400కి వెళ్ళిపోయింది. రేటింగ్ ఎలా పెంచుకోవాలి, రేటింగ్ ఎంత కావాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీకు పీడియా వెబ్సైట్ కొడితే తెలిసిపోతాయి. సో మీకు ఆర్థికంగా సగటు మధ్య తరగతి కుటుంబీకుడు ఎవడైనా గవర్నమెంట్ పిల్లడు అవ్వచ్చు, డబ్బు లేనివాడు అవ్వచ్చు, వాడికి గేమ్ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ధోరణితో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఇస్ లాంచింగ్ ది ప్రొఫెషనల్ చెస్ కోచింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్. దోస్ హూ వాంట్ టు యూటిలైజ్ యూ కెన్ యూటిలైజ్, అదర్వైజ్ ఇట్ ఇస్ లెఫ్ట్ టు యూ. మీ పేరు ఊరు అన్నీ కూడా మీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అవుతారు. మీకు ఒక పర్టికులర్ టైం పెడతాము. 1 డే అది మా కోచ్లు మీకు చెప్పడం తప్ప మీ ప్రశ్నలకి సమాధానం ఉండదు. బికాస్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి ఆన్లైన్. జూమ్లో ఇస్తాము, ఒక స్పెసిఫిక్ టైం ఇస్తాము. ఫస్ట్ సెషన్లో ఒక 30 క్లాసెస్ పెడతాం. నాట్ లెస్ దెన్ ద క్యాడర్ ఆఫ్ పీడియా ఇన్స్ట్రక్టర్స్. పీడియా ఇన్స్ట్రక్టర్స్ ద్వారా ఆ కోచింగ్ ఇవ్వబోతాం. ఆంధ్ర హ్యాస్ సో ఫార్ 9 పీడియా ఇన్స్ట్రక్టర్స్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డెవలపింగ్. అగైన్ వీఆర్ డూయింగ్ ఎ ప్రోగ్రామ్, ట్రైనర్స్ ప్రోగ్రామ్ హియర్. ట్రైనర్స్ ప్రోగ్రామ్ని ఇక్కడ చేయబోతున్నాం మేము. ఎందుకు? ట్రైనింగ్ క్రియేట్ చేయడానికి, అబ్బాయిని క్రియేట్ చేయడానికి. ఇఫ్ ద స్టాండర్డ్స్ ఆర్ మోర్ అండ్ కమింగ్ మంత్ ఆఫ్ మే 21st-22nd we are organizing a Grand Master coaching camp for the high rated players. And the performance winners of last year and ఎవరైనా enthusiastic persons ఉన్నారంటే you can approach your association. విజయవాడ, that is also free of cost. గ్రాండ్ మాస్టర్ కోచింగ్ క్యాంప్. ఇక్కడి నుంచి ముందుకెళ్ళిన నెక్స్ట్ ఫేజ్ కావాలంటే మేము ఇంటర్నేషనల్ మాస్టర్ కోచింగ్ కూడా ఇప్పిస్తాము, సీనియర్ ప్లేస్ కూడా తెప్పిస్తాము. కానీ భవిష్యత్తులో మా పిల్లడికి డబ్బు లేదు, మేము కోచింగ్ కట్టుకోలేము అనేటువంటి దృక్పథం మీకు వద్దు. అండ్ మోర్ టోర్నమెంట్ ఎక్స్పోజర్ గురించి ఇక ఆసియా హిమాచలం అన్నట్టుగా మన చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా లైన్అప్ చేసి టోర్నమెంట్ చేసాం. ర్యాంకింగ్ టోర్నమెంట్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఆడుకోవచ్చు. అక్కడ ఉంది ఇదే రోజు. అక్కడ టుమారో 14th there are 3 state championship happening in Andhra Pradesh. That day you see in Chennai, తమిళనాడు తీసుకుని చెన్నైలో ఒకే రోజు చెన్నైలో 2 రేటింగ్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. సో అటువంటి కల్చర్ రావాలి. ప్రతి టోర్నమెంట్ ఆర్గనైజర్ కూడా సక్సెస్ అవ్వాలి. ఇటువంటి నాగేంద్ర లాంటి వ్యక్తులు కానీ, మన ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులు కానీ మంచి టోర్నమెంట్, రామకృష్ణ పీడియా శ్రీకాంత్ ఈజ్ దేర్, వీళ్ళందరూ మోటివేట్ చేసి జనాన్ని ఎవ్రీ కోచ్ షుడ్ బి సాటిస్ఫైడ్, every academy should be satisfied, every player should be satisfied. My intention. పేరెంట్స్ కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, మీకు కష్ట నష్టాలు ఉంటాయి, మీరు దూరం వెళ్ళకుండా టోర్నమెంట్ మీ దగ్గర తీసుకొచ్చినటువంటి టోర్నమెంట్ ఆర్గనైజర్స్కి శతవిధాలకు కూడా వందనాలు. డయాస్ లేకపోతే ఒక నృత్య ప్రదర్శన చేయడానికి వన్ నీడ్ ఎ డయాస్. మీకు టాలెంట్ ఉంది, పాట పాడగలిగే టాలెంట్ ఉంది, పాట పాడడానికి విని శ్రోత కావాలంటే డయాస్ కావాలి. ఆ డయాస్ ఇచ్చేటువంటి ఆర్గనైజర్స్. There are multiple roles of organizer, but organizers are unique, in my opinion. Rather than the coaches and players, organizers should be potential. వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి, మీరు రండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, మీకు తెలుసో తెలీదో, Under-7 ఛాంపియన్షిప్ని మేము ఈసారి ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పి ద్వారకా తిరుమలలో చేయడం జరిగింది. అది అయిపోయింది లాస్ట్ సాటర్డే సండే. నెక్స్ట్ సాటర్డే సండే Under-9 స్టేట్ ఛాంపియన్షిప్ వీఆర్ కండక్టింగ్ అట్ అన్నవరం పిలిగ్రిమ్ సెంటర్స్లో.